ప్రస్తుతం అయితే నాకైతే స్టెప్ రాదు, మరి ఇట్లా ఇలా ఇలా ఏదో తేడాగా ఉందేంటి. నమస్తే రమేష్ గారు, బుజ్జి రమేష్ గారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. రారా గజ్జుకు కదా ఓన్లీ ఆ స్టెప్ ఒకసారి చేయండి, ఆ స్టెప్ మళ్ళీ. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? కదిలితే కాళ్ళు విరుగుతాయి అని మాట్లాడితే అది నా తప్పు. నేను 2022లోనే నేను పోస్ట్ చేసుకున్నాను నా స్టెప్. అప్పటికి ఆ స్టెప్ నాదే అనమాట. మళ్ళీ మొదలెట్టారా? నా ఓన్ స్టెప్ నేను చేస్తాను. ఎవరు ఎన్నైనా కాంట్రవర్సీలు పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. 2022లో ఆ సాంగ్ నేను ఇలా నా స్టెప్ చూడండి, ఇప్పుడు చెప్పిస్తాను. ఈ స్టెప్ పెట్టుకున్నాను నేను. పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. యాజ్ ఎ స్టెప్ మేడం కూడా చేశారు. ఏం వాడకవయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా. మనం చేస్తే అది మన తప్పు. నేను అంతకు ముందే చేశాను, అది నేను చెప్పుకునేది రైట్ ఉంది, నా హక్కు అది. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? సరే, సాయి పల్వి మేడం మేమిద్దరు ఇలా హలల్లాగా ఇక్కడే చేస్తాం అనమాట. చూసుకోండి ఒకసారి. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. రెచ్చిపోదాం బ్రదర్లో చేశాను. కమలాసన్ వాళ్ళకు తెలుసు, కొంతమందికి అందరికి తెలుసు. అప్పుడే ఫేమ్ కావాల్సిండే నేను బయట ఉన్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? లేకపోయింటే నేను ఎప్పుడో కావాల్సిండేది. ఎప్పుడో ఫేమస్ అయిపోయి సెలబ్రిటీ అయ్యేటోడు. అంటే అది చాలా రెస్పెక్ట్ అండి. ఏదైనా కానీ ఒక మనిషిని ఇంటర్వ్యూలో కూర్చోపెడితే ఏ మనసులో ఏది ఉంటుందో అది పాయింట్ తీస్తారండి. రియల్లీ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గారికి పెద్ద ఫ్యాన్. నేనేమి ఆరోపణ చేస్తుండలేదు. బిఫోర్ నాది ఒక స్టెప్ ఉండే, ఇప్పుడు వచ్చిండే స్టెప్ కి నేను మ్యాచింగ్ చేస్తాను అంతే. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హాయ్ బ్యూటీ కెనడా అంటారు వాళ్ళు. కెనడా బ్యూటీ లాగా ఉన్నారని అంత పెద్ద యాక్టరే నా దగ్గర వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. దయచేసి అర్థం చేసుకోండి. మీకు కాదండి. ఓకే, ఈ పాటకి ఒకసారి మీరు స్టెప్ ఎట్లా వేస్తారో చూద్దాం. ఓన్లీ మీ హెయిర్ తో. ఏంటి మేడం మీరు ప్రతిసారి? లావణ్య మేడం గారు ఇంటర్వ్యూలో హెయిర్ చాలా నచ్చిందంట. అబ్బా మీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నారా? ఆ హెయిర్ లోనే మీరు బాగా చేస్తారు, హెయిర్ కోసమే మీరు డాన్స్ చేయండి అంటున్నారు. వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్. అలా ఉండే హావభావాలను వాడుకోండి. నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. నన్ను కూడా వాడేవా? అంటే నా మనసులో ఉండేదే మీరు అడుగుతున్నారు. పెట్టండి మేడం, అబ్సల్యూట్. ఏడేదోటి. హలో చూడండి ఎలా ఉంటుందో నా హెయిర్. అలాంటి వాళ్ళని వాడి తీసుకోండి అన్ని దాంట్లోనూ. ఇలా ఉంటుంది రేంజ్. ఏంటి మమ్మీ ఎవడీడు? అవును మేడం. ఒకసారి మళ్ళీ ఊపండి. నార్మల్ గా. ఇంకొకసారి అందరు నువ్వు ఇంత క్లియర్ గా సబ్జెక్ట్ అంటే నీ గురించి నువ్వు చెప్పిన తర్వాత బుజ్జి రమేష్ అమ్మాయా అబ్బాయి అని తేడా అని ఇట్లా క్వశ్చన్స్ చేస్తున్నారు. దానికి అంటే అది మళ్ళీ కొంతమంది అంటున్నారు ఇన్స్టాలో ఎంత మందిని ప్రపోజ్ చేశారు బుజ్జి రమేష్ అని చెప్పేసి ప్రపోజ్ చేయడము ఇట్లా ఏమన్నా చాలా వస్తుంది. క్యాజువల్ గానే నన్ను అలా వాడుకుంటారు. ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రపోజింగ్స్ అని వాడుకుంటారంటే ఇంకోలాగా వాడుకుంటారు. కాదు కదా, ఇప్పుడే అవన్నీ ఏమి అనుకోను. అన్నీ ఉన్నానంటే వ్యక్తివి ఎందుకు పెళ్లి చేసుకోలేకపోతున్నావు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? వీళ్ళతో తిరగడం వల్ల నువ్వు కూడా అదే తేడా కింద పడిపోతావు కదా. లేదు మేడం. ఇప్పుడు చెప్పరా లంచా కొడక. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రియాక్షన్ తీసుకుంటాం సార్.